జమ్మలమడుగు టీడీపీ నేతల మధ్య పంచాయతీ ప్రస్తుతానికి ముగిసింది. చంద్రబాబు ఎదుట మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తమ వాదనలు వినిపించారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి చంద్రబాబుతో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు టీడీపీ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ రామసుబ్బారెడ్డిపై అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. అటు మంత్రి ఆదినారాయణ రెడ్డిపై బంధువులు, సోదరులు ఒత్తిడి చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తమకే సీటు ఇవ్వాలంటూ ఆదివర్గం పట్టుబడుతోంది. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి మరో 4 ఏళ్లు ఉందనేది ఆదివర్గం వాదనగా ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట్ ఆదికే ఇవ్వాలని ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రామసుబ్బారెడ్డికి లోక్సభ టికెట్ ఇవ్వాలని ఆదివర్గం డిమాండ్ చేస్తోంది. అయితే చంద్రబాబుకే తుది నిర్ణయం వదిలేశామని సమావేశం ముగిశాక ఇద్దరు నేతలు చెప్పారు. చంద్రబాబుతో భేటీ ముగిశాక కడప జిల్లా నేతలతో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. పంచాయతీ దాదాపుగా శుభం కార్డు పడిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద మన దగ్గర ఇద్దరు నేతలు కూడా ఉన్నారు. జమ్మలమడుగు చెందిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలేశారు. ఎవరు ఎంపీగా పోటీ చేయాలి, ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే అంశం కూడా వీళ్ళిద్దరూ ముఖ్యమంత్రి నిర్ణయానికి వదిలేశారు. మనతో మాట్లాడేందుకు ఇద్దరు ఉన్నారు. సార్, అంటే మీ మధ్య ఒక ఏకాభిప్రాయం రాకపోవటం వల్లే నిర్ణయం ముఖ్యమంత్రికి వదిలేశారు. అసలు రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి కాబట్టి వాద ప్రతివాదము జడ్జి అవసరం. ఆ జడ్జి ఆయన మా ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత ఒక తీర్పు వస్తుంది. ఆ తీర్పుకి ఇద్దరము కట్టుబాటు. ఎవరు ఎమ్మెల్యే, ఎవరు ఎంపీ, అది చిన్న పాయింట్ ఆల్రెడీ కామన్గా మీడియాకు చెప్పడం జరిగింది. మీకు కూడా అదే మాట ప్రత్యేకంగా చెప్తున్నారు. అలాగా సార్, ఇప్పుడు మీరు దాదాపుగా 4 రోజుల నుంచి సాగుతుంది ఈ పంచాయతీ. మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఉండమని మీ బ్రదర్స్, మీ వాళ్ళు అడుగుతున్నారు. అదేవిధంగా రామసుబ్బారెడ్డి గారిని కూడా అడుగుతున్నారు. ఎలా ఇప్పుడు మీరిద్దరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చామని చెబుతున్నారు, బట్ మీ అనుచరులు ఎలా ఒప్పుకుంటారు? మీ సర్దుబాటు చేయడంలో మేము ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాం, మరింత చెప్తాం. ఆటోమేటిక్గా కండిషనల్గా జరిగిపోతుంది. దాంట్లో సమస్య లేదని ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించారు. కాకపోతే ప్రజల్లోకి కూడా పోవాలనే ఉద్దేశంతో 4-5 రోజులు, వారం రోజులు ఆలస్యం తప్ప మరొకటి కాదు. రేపు ఎక్కడి నుంచి మీది జమ్మలమడుగు నుంచే మీ కార్యకర్తల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ మేము మా వాళ్ళను, మా వైపు వర్గం ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ చెప్పినాం, మళ్ళీ చెప్తాం. జమ్మలమడుగు ఒకే పాయింట్ ఏమి ఎక్కడ వీళ్ళ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ చెప్పుకుంటూ పోతాం. అంటే మీ వాళ్ళంతా అంగీకరించడం లేదు, వైసీపీ నుంచి రాలేదు అని. అది కొద్దిగా గొప్పగా ఎవరో చెప్తా ఉండొచ్చు. చాలామంది, నేను బీటెక్ రవేప్పుడు కూడా నాతో పాటు 51 మంది ఓటర్స్ వచ్చినారు. ప్రజలు కొందరు రాకపోవచ్చు, కానీ వాళ్ళు అటువైపులను కూడా లాగినాం మేము. దానికి ఏం చెప్తారు? ఈ డెమోక్రసీలో కొన్ని చిన్న మార్పులు ఉంటాయి, అది సహజంగా, అంతకు తప్ప మరొకట్లేదు. రామసుబ్బారెడ్డి గారు చెప్పి విన్నారు కదా, అంటే ఈ నిర్ణయం అనేది మీరు ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం. బట్ ఇన్ని రోజులు కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా ఇది ఒక కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకపోయేదానికి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మా మీద కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేకే కంటెస్ట్ చేయాలని చెప్పి నా మీద కూడా చెప్పడం, నేను కూడా అదే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానివల్ల ఇది నిర్ణయం తీసుకున్న దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయడం, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కానీ ఈ మధ్యకాలంలో మాట్లాడి ఏది ఏమైనా కూడా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, మీ ఇద్దరు కట్టుబడి పనిచేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి మా అభిప్రాయం చెప్పాము. ముఖ్యమంత్రి గారు పార్టీ కోసం నా నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలన్నారు. ఇంకోటి మీరు అన్నట్టు కార్యకర్తల మీటింగ్ కూడా మా కార్యకర్తలకు సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన అభిప్రాయం
దాన్ని కూడా ఒక పార్టీ నుంచి వచ్చి అక్కడ ఒక సమావేశంలో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. రామసుబ్బారెడ్డి గారు, ఇది ఇవాల్టిది కాదు, తరతరాల నుంచి వస్తున్న ఇష్యూ మీకు ఫ్యాక్షన్. బట్ అంత తొందరగా మీరు ఆదినారాయణ రెడ్డి గారు రాజీ పడినంత తొందరగా మీ దగ్గర కింద ఉండే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ కానీ వీళ్ళు కానీ రాజీ పడే అవకాశం ఉందా? దానికోసమే కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గంలో గతంలో చాలా కాలం నుంచి ఇవన్నీ కూడా పార్టీల పరంగా కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మేము పార్టీ మీటింగ్లలో కార్యకర్తలకు చెప్పడం, ఇది కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నా నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన చెప్పడం, ఆ విషయాన్నే రేపు కార్యకర్తల మీటింగ్, మా కార్యకర్తలకు సంబంధించిన మీటింగ్ అందరినీ కూడా, మా కార్యకర్తలు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళంతా, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళను కూడా ఒప్పించి ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి కట్టుబడి ఉండేలాగా చేస్తామని చెప్పడం జరిగింది. లక్ష్మీదేవి గారు ఒప్పుకుంటారా అసలు? లక్ష్మీదేవమ్మ గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది, ఎమ్మెల్యేకే మా కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యేకే కంటెస్ట్ చేయాలా, ఈ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, అవకాశం మాకే ఇవ్వాలని చెప్పడం వల్లనే ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్లనే ఆలస్యమైంది. అది మరి మళ్ళీ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అభిప్రాయాన్ని తెలియజేస్తాం. ఓకేనండి, మనతో మాట్లాడేందుకు కడప జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ఇది భేటీ చివరి దాకా ఇదవుతుంది అనుకుంటున్నాను. అటువంటిది ఏమీ లేదు. రాజకీయాలు అప్పుడప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో అందులో కడప జిల్లా ప్రతిపక్ష నాయకుడు ఉండే జిల్లా, అక్కడ గతంలో కూడా మేము మెజార్టీ స్థానాలు గెలిచినాం. ఈసారి మళ్ళీ 2-3 ఎలక్షన్స్లో ఓడిపోయినాం. ఈసారి ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో మీరు జిల్లాలో సీట్లు గెలవాలంటున్నారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ కూడా ఒక ఒప్పందాన్ని తీసుకురావడానికి ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యేగా నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఎంపీ అనేది నేను నిర్ణయిస్తాను, మీరు ముందుకు పోయి ఎన్నికలకు సిద్ధంగా అని చెప్పారు. ఇద్దరు కూడా ఎవరు ఎక్కడ పెట్టినా కూడా మేము ఒప్పుకుంటామని చెప్పి ఏకకంఠంతో ఇద్దరు చెప్పొచ్చారు కాబట్టి ఇంక సమస్య ఉండదు. రాయచోటికి సంబంధించి కానీ జమ్మలమడుకు సంబంధించి కానీ ఇట్లా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే విధమైన డిస్ప్యూట్ కడప జిల్లాలో ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు మిగతా నియోజకవర్గాల్లాగా ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉంది మీకు. ఇది అంతా కూడా ఫ్యాక్షన్ జోను, అది మర్డర్లు జరిగి ఉన్నాయి. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయండి రాజకీయాల్లో. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఏమి లేదు. అన్ని నియోజకవర్గాల్లో సమస్యలే ఉంటాయి. 175లో అన్ని పార్టీలకు ఇటువంటి సమస్యలే ఉంటాయి. వైఎస్ఆర్లో ఇంకా 3-4 ఉన్నారు. నిన్ననే అనంతపురం జిల్లా కదిరిలో అభ్యర్థిని ప్రకటిస్తే 2-3 అభ్యర్థులు లేశారు వైసీపీ నుంచి. మాకు లేదా అని అసంతృప్తి. కాబట్టి ఇటువంటి సమస్య ఏముండదు. మా పార్టీలో అయితే చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. మీ నిర్ణయం ఏది తీసుకునే మేము కట్టుబడి ఉంటాం. రాయచోటి సందర్భంలో కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. సార్, రాయచోటిలో ఎలా మీ ఒక అంగీకారానికి రాగలరా మీరు? పెద్ద ఇష్యూ ఏం కాదు అది. మేమంతా కలిసిమెలిసి పనిచేసుకుంటూనే ఉండేవాళ్ళమే. అది పెద్ద ఇష్యూ ఏం లేదు. చిన్న ఏదన్నా ఉంటే కొంత సమన్వయ లోపం ఉంటుంది తప్పనిచ్చి అంత రాయచోట్లో అక్కడేం ఫ్యాక్షన్ లేదు. మాకు పెద్ద వర్గ విభేదాలు ఏమీ లేవు. మొదటి నుంచి అందరం కలిసే ఉన్నాము, ఇప్పుడు కూడా కలిసి ఉంటాము. అది పెద్ద ఇష్యూ కూడా కాదు రాయచోటి. థ్యాంక్ యూ అండి. ఇది మనం చూస్తూ ఉన్నాం, రాయచోటి కానీ లేకపోతే జమ్మలమడుగు కానీ ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి వద్ద ఇప్పటి వరకు పంచాయతీ జరిగింది.